హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ది బ్లఫ్ అని చెప్పి ప్రియాంక చోప్రాది అమెజాన్ ప్రైమ్లో ఒక మూవీ స్ట్రీమ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో వచ్చి దాని రివ్యూ. అండ్ ఈ మూవీ వచ్చి ఎట్లా అంటే యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా అనుకోండి. అయితే ఫస్ట్ బ్రీఫ్గా స్టోరీ లైన్ చెప్తే చూడండి. మనకి ఎర్సల్ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అంతనే ప్రియాంక చోప్రా అనమాట. తను ఎట్లా అంటే ఒక ఐలాండ్ లో పీస్ఫుల్ గా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటది అనమాట. అండ్ ఆ ఐలాండ్ కెప్టెన్ కార్నర్ అని చెప్పి ఒక పైరెట్ ఉన్నాడు. తను వచ్చి అటాక్ చేస్తాడు. అండ్ తను సర్చ్ మొత్తం ఈమె గురించి ఉంటది అనమాట. సో అసలు తనకి ఎర్సల్ కి ఏం కనెక్షన్ ఉంది, వీరిద్దరు ఫైట్ లో అసలు ఎవరు విన్ అయ్యారు అనేది స్టోరీ. అండ్ ఇప్పుడు రివ్యూ విషయానికి వస్తే మూవీ ఎట్లా అంటే ఒక సింపుల్ ప్లాట్ మీద బిల్డ్ అయింది అనమాట. అండ్ మోస్ట్లీ ఎట్లా అంటే మనం కొంచెం ప్రెడిక్ట్ చేస్తూనే ఉంటాం. బట్ మూవీ ఎట్లా అంటే ఫుల్ గా యాక్షన్ ప్యాక్డ్ అనమాట. వీళ్ళు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ మూవీ రన్ టైం వచ్చి 1 hour 45 minutes. సో ఆ రన్ టైంలో ఒక 15 minutes వదిలేస్తే మోస్ట్లీ మొత్తం ఎట్లా అంటే ఫాస్ట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ తోనే ఫిల్డ్ అనమాట. సో మోస్ట్లీ మనం చూసిన సేపు మాత్రం మనకి ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. సో ఎట్లా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి మనకు బోర్ కొడుతుంది, ఒక షార్ట్ టైంలో ఎంజాయ్ చేయాలంటే మూవీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ ప్రియాంక చోప్రా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. చెప్పాలంటే మూవీ మొత్తం ఆమె త్రూ సెంటర్డ్ ఉంటుంది. సో ఆమె రోల్ కి మాత్రం ఆమె న్యాయం చేసింది. బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏముంటుంది అంటే విలన్ని చాలా స్ట్రాంగ్ గా చూపెట్టి ఎండింగ్ లో సింపుల్ గా అయిపోయింది అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇది ది బ్లఫ్ మూవీ రివ్యూ. అండ్ చెప్పాను కదా, మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అలానే మా ఛానల్లో ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ఇలా అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.